ఈ వీడియోలో నేను మనీ బ్లాక్స్ క్లియర్ కావడం కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్‌ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, జీవితంలో మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకొని, దేని గురించైనా అట్రాక్ట్ చేయాలి, ఏదైనా అట్రాక్ట్ చేయాలి అంటే ముందు దాని వైపు ఉన్న కొన్ని బ్లాక్స్ ఉంటాయి. దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి తెలుసుకోవాలి. అలాగే హోపోనోపోనో అనే అద్భుతమైన టెక్నిక్. అందులో అడ్వాన్స్డ్ హోపోనోపోనోని ఎలా నేర్చుకోవాలి అన్న విషయాలన్నీ కూడా నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. సాధారణంగా చాలామందికి అంటే మోస్ట్‌లీ అందరికీ కూడా చిన్నప్పటి నుంచి విన్న ఎన్నో మాటలు డబ్బు గురించి. ఆ మాటలన్నీ కూడా కొన్ని బ్లాక్స్‌లాగా ఉండిపోతాయి. ఆ మనీ బ్లాక్స్ అనేవి ఉన్నంత వరకు మీరు డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేయలేరు. సాధారణంగా నేను రెగ్యులర్‌గా క్లాసెస్‌లో చెప్పే విషయం ఏంటంటే మనీ బ్లాక్స్ క్లియర్ కావడం కోసం పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవాలి. డబ్బు పట్ల అంటే డబ్బుని ఆకర్షిస్తున్నట్టు అన్న ఫీల్ తీసుకొని పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవాలి అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అలాగే హోపోనోపోనో కూడా మనీ బ్లాక్స్ క్లియర్ చేయడం ద్వారా మనీని అట్రాక్ట్ చేయొచ్చు. అంటే హోపోనోపోనోని మనీ గురించి అప్లై చేయడం ద్వారా కూడా మనీని అట్రాక్ట్ చేయొచ్చు అని కూడా చెప్పుకున్నాం. బట్ వాటిలికి మించి ఒక అద్భుతమైన టెక్నిక్ మనీ బ్లాక్స్ క్లియర్ చేయడం గురించి ఇప్పుడు నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సాధారణంగా మనీ బ్లాక్స్ అనేవి ఎలాగ ఏర్పడతాయంటే చిన్నప్పటి నుంచి విన్నవి, ఎక్కడో చూసినవి అవి మైండ్‌లో నాటుకుపోయి అవే నిజం అనుకోని నమ్ముతూ ఉంటాం. మరి ఈ మనీ బ్లాక్స్ క్లియర్ చేయడానికి ఒక అద్భుతమైన పవర్‌ఫుల్ టెక్నిక్. చెప్పే ముందు చాలా మందిలో కామన్‌గా ఉండే కొన్ని మనీ బ్లాక్స్, అలాగే నేను చిన్నప్పటి నుంచి ఫీల్ అయిన కొన్ని మనీ బ్లాక్స్ అవి ఎలాగుంటాయి? వాటిల్ని ఏమి చేయడం ద్వారా ఆ మనీ బ్లాక్స్‌ని క్లియర్ చేయొచ్చు అన్న విషయాన్ని నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, కొన్ని మనీ బ్లాక్స్ నేను ఫీల్ అయ్యే కొన్ని మనీ బ్లాక్స్ అనేవి ఒక దగ్గర రాశాను. అవి చదువుతాను. చాలా జాగ్రత్తగా వినండి. నా దగ్గర డబ్బు ఉంటే ఖర్చయిపోతుంది. అంటే చిన్నప్పటి నుంచి ఫీల్ అయ్యామన్నమాట. డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప కాదు. డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి. డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు చరిత్రలో లేదు. డబ్బు అనేది జస్ట్ ఒక కాగితం అంతే. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు ఉంటే అహంకారం, స్వార్థం వస్తాయి. డబ్బు ఎక్కువగా ఉంటే ఇంట్లో దొంగలు పడతారు. డబ్బు వల్ల సుఖాల కంటే కష్టాలే ఎక్కువ. డబ్బు ఉన్న చోట మానవత్వం ఉండదు. ఇవన్నీ ఏంటంటే చిన్నప్పటి నుంచి విని మరి ఇవన్నీ మనీ బ్లాక్స్ కాదా? అంటే మనీని చులకన చేస్తున్నట్టు కాదా? మరి ఇవన్నీ మనీ బ్లాక్స్ ఉన్నాయి. మరి దీనిని ఎలా క్లియర్ చేయాలి? ఆ మనీ బ్లాక్స్ నుంచి ఎలా బయటికి రావాలి అంటే సింపుల్‌గా ఇప్పుడు నా మైండ్‌లో ఉన్నవి కొన్ని నేను మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో పేపర్‌లో రాసాను. అలాగే ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేవి చాలా మనీ బ్లాక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కూడా. ఒక్కసారి మీరు ఆలోచించారు అంటే. ఆటిల్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక యెల్లో పేపర్ అవ్వచ్చు, లేదంటే వైట్ పేపర్ అవ్వచ్చు. ఒక ఏ4 షీట్ పేపర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూడండి, నేను ఏ4 షీట్ పేపర్ తీసుకున్నా. దాన్ని ఏం చేశానో నేను చెప్తా క్లియర్‌గా. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. యెల్లో పేపర్ అయినా, వైట్ పేపర్ అయినా తీసుకొని, రెడ్ పెన్ అవ్వచ్చు, బ్లూ పెన్ అవ్వచ్చు. మీ చాయిస్. తీసుకొని మీలో ఉన్న మనీ బ్లాక్స్, మీరు ఏవైతే ఫీల్ అవుతున్నారో డబ్బు గురించి నెగెటివ్‌గా ఏవైతే అనుకుంటున్నారో, నా గురించి నేను కొన్ని రాశాను. ఇంకా చాలా ఉంటాయి. కొన్ని ఈ వీడియో ద్వారా చెప్పడం కోసం కొన్ని రాశాను. అలాగే మీలో ఉన్న కూడా మనీ బ్లాక్స్‌ని 1, 2, 3 1, 1, 1 రాసుకొని 1 ఏసి మనీ బ్లాక్ రాసుకొని 2 మనీ బ్లాక్ రాసుకొని ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో అలాగా రాసిన తర్వాత మంచి ఫీల్‌తో వాటిని కట్ చేయండి. అంటే మీ లైఫ్‌లో ఆ మనీ బ్లాక్‌ని రిమూవ్ చేసినట్టు. చూడండి, నేను ఆల్రెడీ చేశాను ఇప్పుడే. చూడండి, ఒక్కొక్క మనీ బ్లాక్ రాశాను, కట్ చేశాను. సెకండ్ రాశాను, కట్ చేశాను. ఫస్ట్ చూడండి, నా దగ్గర డబ్బు ఉంటే ఖర్చయిపోతుంది రాశాను.
డిలీట్, కట్, డిలీట్. 2 డబ్బు సంపాదించడం పెద్ద గొప్పేం కాదు. ఇదనేది ఏంటంటే కాన్ఫిడెంట్ ఉంటే పర్లేదు కానీ చులకనగా చూస్తాను చూసారా డబ్బు గురించి, ఆ ఫీల్‌తో రాసి కట్ చేయడం. డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి. రాశాను, థర్డ్‌ది కట్ చేశాను. ఇలాగా ఏవైతే మీరు ఫీల్ అవుతున్నారో మనీ బ్లాక్స్ అని మీలో ఉన్నాయని రాయాలి, కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే దాన్ని పీసులుగా చింపేసి, అంటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్, మీ ఎమోషన్ అంటే మీ లోపట ఉన్న మనీ బ్లాక్స్ అన్నీ ఒక్కసారిగా బయటికి పోతున్నాయని ఫీల్ అవుతూ రాసేటప్పుడు ఫీల్ అవుతూ రాయండి. చింపండి. దగ్గరికి ఇలా క్రష్ చేసేసి కమోడ్‌లో వేసి ఫ్లష్ కొట్టేసేయండి. గుర్తుపెట్టుకోండి. కమోడ్‌లో వేయండి, ఫ్లష్ కొట్టండి. అవన్నీ కూడా అంటే చిన్న చిన్న పీసులుగా చేసేసి ఇంక మీ లైఫ్‌లో ఈ మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయని ఫీల్ అవుతూ కమోడ్‌లో వేసి ఫ్లష్ కొట్టేసేయండి. ఈ క్షణం నుంచి అది చేసిన మరుక్షణం నుంచి మీలో ఉన్న మనీ బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి. నమ్మండి. చాలా అద్భుతంగా పనిచేసే సూపర్ డూపర్ మనీ బ్లాక్స్ క్లియర్ చేయడానికి పనికి వచ్చే టెక్నిక్. మీరు కాన్ఫిడెంట్‌గా, నమ్మకంగా చేశారు అంటే నేను గ్యారంటీగా చెప్తున్నాను. మీలో ఉన్న మనీ బ్లాక్స్ మాక్సిమం రిమూవ్ అయిపోతాయి. ఇవైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏవైతే అనుకుంటున్నారో, ఏవైతే ఫీల్ అవుతున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రాయండి. ఫీల్‌తో కట్ చేయండి. శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దగ్గరికి అలాగా ఫోల్డ్ చేసేసి, క్రష్ చేసేసి కమోడ్‌లో వేసి ఫ్లష్ కొట్టేసేయండి. అక్కడి నుంచి మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఆటోమేటిక్‌గా మీరు రెగ్యులర్‌గా చెప్పుకునే పాజిటివ్ అఫర్మేషన్స్ మనీ గురించి, హోపోనోపోనో మనీ గురించి చాలా అద్భుతంగా పనిచేసి మీ లైఫ్‌లోకి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అతి తొందరలోనే మీరు అనుకున్న గోల్స్ మనీ పట్ల అన్నీ కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.